కొంతమందికి ఫంక్షన్లు ఉన్నప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలంటేనో లేకపోతే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఈ పీరియడ్స్ అనేటివి చాలా అడ్డుపడుతూ ఉంటాయి కదా. సో అలా అడ్డుపడే పీరియడ్స్ని డిలే చేయాలనేసి కొంతమంది ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. మీలో కూడా కొంతమంది యూజ్ చేసే ఉంటారు. సో ఆ ట్యాబ్లెట్ యూజ్ చేసినప్పుడు అప్పుడు మాత్రం పీరియడ్ డిలే అవుతుంది, బాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు కనిపిస్తుంది అసలు సినిమా అనమాట కదా. సో ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, ఆ బ్లీడింగ్ అయ్యేంతసేపు కూడా అయ్యే అన్ని రోజులు కూడా హెవీగా స్టమక్ పెయిన్, హెవీగా బ్యాక్ పెయిన్, ఇంకా రకరకాలైన పెయిన్స్ అన్ని కూడా ఆ రోజు మీరు ఒక సినిమా రేంజ్లో చూస్తారనమాట. సో అందుకోసమే ఆ మందులు వాడే ముందు ఒక్కసారి ఆలోచించండి, కెమికల్తో కూడినటువంటి టాబ్లెట్స్ని యూజ్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో మా సంగతి ఏంటి అనేసి. సో అప్పుడు కనుక ఈ టాబ్లెట్స్ అనేటివి కరెక్ట్ పద్ధతి కాదు, ఇది మాకు ఒక తప్పుడు దారి, దీని నుంచి మేము బయటపడటం ఎలా, సో దీనికి బదులు మేము ఏది యూజ్ చేస్తే మా పీరియడ్స్ డిలే అవుతాయి, మా పని మాకు ఈజీ అవుతుంది, అడ్డం లేకుండా ఈ పీరియడ్ అనేటివి మా పనిని సఫలంగా చేసుకొని ఇవ్వగలవు అని కనుక మీకు అనిపిస్తే ఈరోజు వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఏం లేదండి, మీరు అనుకున్న రోజు, ఆ పని ఉన్న రోజులు, ఆ ఇంపార్టెంట్ డేలో మీకు గనుక పీరియడ్ వస్తే మీకు ప్రాబ్లం. అదే పీరియడ్ కనుక ముందే వచ్చేస్తే మీరు ఆ టాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట కదా. సో పీరియడ్ మీకు 5 రోజుల తర్వాత రావాలి, ఆ 5 రోజుల తర్వాత మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే కనుక 5 రోజుల ముందే నేను చెప్తున్నటువంటి ఈ చిట్కాని వాడి చూడండి, మీకు ముందుగానే పీరియడ్ వచ్చేస్తుంది. ఆ రోజుకి మీరు క్లియర్ అయిపోతారు. మీరు మ్యారేజ్ కానీ, ఫంక్షన్కి కానీ, ఏదైనా పార్టీకి కానీ హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ డిలే చేయడానికి ట్యాబ్లెట్ని వాడకండి, ఇది అన్ని రకాల నష్టాన్ని కలిగిస్తుంది. మీ పీరియడ్ని డిలే చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తా అన్నాను కదా. సో ఈ చిట్కా వల్ల ఏంటంటే మీకు 5 రోజుల తర్వాత రావాల్సిన పీరియడ్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. 5వ రోజు నాటికి మీ పని అనేది ఈజీగా అవుతుంది, ఈ పీరియడ్ అనేది మీకు అడ్డం పడుతుంది అనమాట. ఓకేనా. సో 5 రోజుల ముందే మీకు పీరియడ్ రావాలి కాబట్టి ఈ 5 రోజుల కంటే కూడా ఇంకా 3 రోజుల ముందు నేను చెప్పినటువంటి ఈ చిట్కాను యూజ్ చేయండి. సో ఏంటి ఈ చిట్కా అంటే కనుక ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కనుక ఒక బౌల్ తీసుకోండి, అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి, 2 బిర్యానీ ఆకులు వేయండి, 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఈ మూడింటిని వేసి బాగా మరిగించండి. దీన్ని స్ట్రైన్ చేసుకునేసి టీ కాఫీలకు బదులుగా టీ కాఫీ లాగానే దీనిని తాగండి. రోజుకు 2-3 సార్లు అయినా తాగొచ్చు, లేదా పరగడుపును తాగి నైట్ పడుకునే ముందైనా సరే తాగొచ్చు అనమాట. సో ఇలా కనుక చేస్తే మీకు పీరియడ్ అనేది 1 రోజులోనే వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. మీ బాడీలో ఏ ప్రాబ్లం లేదు, మీరు హెల్తీగా రెగ్యులర్ పీరియడ్స్తో ఉన్నారు అంటే కనుక 1 డే మీరు యూజ్ చేస్తే చాలు, మరుసటి రోజు మీకు పీరియడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా కాదు, మాకు ఇంకా ఈజీగా ఉన్నటువంటి రెమెడీ కావాలి అనుకుంటే కనుక ఒక రోల్ ఉంటుంది కదండి, రోల్లో అయినా సరే, మిక్సీ జార్లో అయినా సరే ఇంత బెల్లంని తీసుకోండి. ఓకే, బెల్లం తీసుకునేసి అందులో 1 టేబుల్ స్పూన్ వాములు వేయండి, బాగా దంచేయండి, అదొక పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. సో దీన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వామ్ వాటర్లో ఈ బెల్లం వాములు దంచిన తర్వాత వచ్చే పౌడర్ ఉంటుంది కదా, సో ఈ పౌడర్ని 3 స్పూన్లు అందులో వేయండి. ఆ తర్వాత 1/2 స్పూన్ నెయ్యిని వేయండి. ఆ తర్వాత 2-3 చుక్కలు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇది టేస్ట్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇందులోనే కొంచెం మీరు ఏం చేస్తారంటే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయండి. సో జీలకర్రని డైరెక్ట్గా వేయకూడదు, దంచేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా పౌడర్ ఉంటే కనుక ఆ తర్వాత పౌడర్ని వేసుకునేసైనా బాగా కలబెట్టుకునేసి మీరు తాగండి. సో దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు ఫ్రెండ్స్, తెల్లవారుజామున, మీరు మార్నింగ్ లేస్తారు కదా, పరకడుపున ఎంటీ స్టమక్ తోటి తాగాలి, లేదా నైట్ పడుకునే ముందు, లేదా మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు రోజుకు 2-3 సార్లు తాగేయండి. సో ఇలా తాగటం వల్ల మీ బాడీలో వేడి అనేది బాగా జనరేట్ అయ్యి మీ హార్మోన్స్కి ఇది ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది. సో దాని ద్వారా మీకు పీరియడ్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. అయితే కొంతమంది కొంచెం డౌట్ వస్తుంది, బెల్లం అయితే కనుక మిక్సీలోనూ దంచేటప్పుడు మాకు మెత్తగా అయిపోతుంది, అదంత ఈజీగా ఉండదు, మేము షుగర్ని యాడ్ చేసుకుంటాం అనేసి. సో షుగర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకండి, దీనికోసం మీకు బెల్లం మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ఎందుకంటే షుగర్ అనేది మీకు ఒళ్ళులో వేడి చేస్తుంది అనమాట, షుగర్ లెవెల్ని పెంచుతుంది. అయితే ఈ బెల్లం అనేది షుగర్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ అవ్వదు, మీ ఒంట్లో వేడి అనేది అంటే మీకు మంచిగా ఉపయోగపడే వేడి అనేది మాత్రమే కలిగిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీకు ఈజీగా పీరియడ్ అనేది ముందుగానే వచ్చేస్తుందండి. సో దీనివల్ల మీకు ఈ పీరియడ్ అనేది ముందుగా వస్తుంది కాబట్టి మీకు ఆ
ఫంక్షన్ కానీ, పెళ్లి కానీ, బర్త్‌డే పార్టీలు కానీ, ఇంకా వగైరా వగైరా గుడికి కానీ, ఇంకా ఏదేదో ఉంటాయి కదా మీకు కావాల్సిన పనులన్నీ కూడా ఈజీగా చేసుకోగలుగుతారనమాట. ఓకేనా? సో జీలకర్రని ఎందుకు వేయమన్నాను అంటే గనుక ఇందులో ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. సో ఈ ఔషధ గుణాల కారణంగా మీకు బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని బ్యాలెన్స్‌గా చేయడానికి ఇదే హెల్ప్ అవుతుందనమాట. మన వంటల్లో ఉపయోగించే అన్ని ఐటెమ్స్‌లో కంటే కూడా జీలకర్ర అనేది ఎక్కువ మెడిసినల్ వాల్యూస్‌ని కలిగి ఉంటుందండి. సో ఇది మీ బాడీలో పీరియడ్స్‌ని రప్పించడానికే కాదు, మీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో ఇంక వాము గురించి అసలు చెప్పాల్సిన పనే లేదండి. మీ బాడీలో ఎక్కడైనా సరే ఫ్యాట్ అనేది ఉంటే దాన్ని కరిగించడానికి ఈజీగా హెల్ప్ చేస్తుందనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీకు డైజెస్టివ్ సిస్టమ్‌లో కనుక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇది క్లియర్ చేస్తుందనమాట. సో బాడీ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా రిపేర్ చేసి పడేస్తుందనమాట ఈ వాము అనేది. ఓకేనా? సో అందుకోసమే చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా కడుపు నొప్పి కానీ, లేకపోతే గ్యాస్ సంబంధించిన ప్రాబ్లం కానీ, ఏదైనా కడుపుకి అరగక ఏదైనా త్రేపులు వస్తున్నా కానీ, దిష్టి తగిలినట్లు అనిపించినా కానీ వెంటనే వామ్ వాటర్ తాగుతారు. సో వామ్ వాటర్ అందుబాటులో లేని వాళ్ళు వాముని తింటారనమాట. సో ఇంతగా తినటానికి దీనిని ఎందుకు కారణం అంటే ఇది ఫుల్ బాడీని రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఈ వాముకుంది కాబట్టి సో మనం ఈరోజు ఈ ఇంగ్రీడియంట్ను వాడుకోవడంలో తప్పే లేదనమాట. ఇంకా బెల్లం అంటారా, మీకు పీరియడ్ని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, మీకు పీరియడ్ వస్తే కనుక ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక బెల్లంని మాత్రం తినకమ్మా అనేసి. ఎందుకంటే ఈ బెల్లానికి మీకు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదానికి హెల్ప్ చేసే కెపాసిటీస్ అంతా కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో అందుకోసమే ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉన్న వాళ్ళు కనుక ఉంటే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్లంని కానీ, బెల్లంతో తయారు చేసినటువంటి ఐటమ్స్ని కానీ అస్సలు తినకండి. ఓకేనా? ఇంకా అలాగే మీకు కనుక పీరియడ్ తొందరగా రావాలి అంటే కనుక ఈ బెల్లంతో తయారు చేసినటువంటి ఈ ఇంగ్రీడియంట్ని తప్పకుండా యూజ్ చేయండి. ఇంకా అలాగే కొంతమందికి పీరియడ్లో అసలు బ్లీడింగ్ ఏదో నాలుగు వస్తే కొంచెం అవుతూ ఉంటుంది, సరిగా అవ్వదనమాట. దీని కారణంగా ఈ పొత్తు కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా నొప్పులే అనమాట, అసలు బ్లీడింగ్ అవ్వదు. ఏదో 2-3 రోజులు బాగా క్లియర్గా అయిపోయి తర్వాత సైలెంట్గా ఉంటే కనుక నో ప్రాబ్లం. అలా కాకుండా 7 రోజులు 9 రోజుల పాటు లైట్ లైట్గా అలా బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక చాలా ప్రాబ్లం అనమాట. అసలు ఆ రోజుని ఫేస్ చేయడం చాలా కష్టం అమ్మాయికి పాపం. సో అటువంటి వాళ్ళు కనుక ఈ బెల్లంని తిన్నట్టయితే కనుక మీకు ఈజీగానే బ్లడ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఐ మీన్ బ్లీడింగ్ అనేది బాగా అవుతుందన్నమాట. ఓకేనా? టైం దొరికినప్పుడు కొంచెం బెల్లం ముక్కలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ టైం పాస్ లాగా చేయండి. ఓకేనా? సో అలా చేస్తే కనుక మీరు ఈజీగా తినగలుగుతారు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మీకు పీరియడ్ని డిలే చేయడానికి టాబ్లెట్స్ని బదులుగా 2 డ్రింక్స్ అయితే చెప్పాను, వీటిని తయారు చేసుకొని తాగండి. సో ఇలా తాగటం అనేది మీరు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలండి. అది చల్లగా అయిపోయిన తర్వాత తాగారనుకోండి మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదనమాట. ఓకేనా? మీరు హెల్తీగా ఉండి రెగ్యులర్ పీరియడ్స్తో ఉన్నారంటే కనుక ఒక్కరోజు యూజ్ చేస్తేనే మీకు పీరియడ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదు అనే ఒక డౌట్ కనుక ఉంటే కనుక 2 డేస్ యూజ్ చేయండి. నేను అందుకే చెప్పాను, మీకు 5 డేస్ ముందే రావాలి అంటే ఆ 5 డేస్ కంటే ముందే 3 రోజుల పాటు 3 రోజుల ముందు ఈ డ్రింక్ని యూజ్ చేయండి అనేసి. సో ఈ 3 రోజుల పాటు ఈ డ్రింక్స్ ముందే యూజ్ చేస్తే మీకు పీరియడ్స్ అనేవి తొందరగా వస్తాయి, డిలే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, పీరియడ్స్ అనేటివి ముందుగా వచ్చిన ప్రాబ్లం, లేట్గా వచ్చిన ప్రాబ్లమే కదా, మళ్ళీ మీరేంటి ముందుగానే తెప్పించుకోవడానికి డ్రింక్స్ చెప్తున్నారు అనేసి. ఎస్ నిజమే అండి, ముందుగానే రాకూడదు. ఎంత ముందుగా రాకూడదు అంటే 5 రోజుల కంటే ముందుగా రావడం అనేది ప్రాబ్లం అనమాట. సో అందుకోసమే 5 రోజులు ముందు వస్తే కనుక ప్రాబ్లం లేదండి, ఏం కాదు. ఎవరికైనా అడిగి చూడండి, మీరు 5 రోజుల ముందైనా రావచ్చు, 5 రోజులు వెనకైనా రావచ్చు అనమాట. అలా వస్తే హెల్దీ పీరియడ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మీరు హెల్దీ పీరియడ్ని రప్పించుకోవడానికి ఈ డ్రింక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా యూజ్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది, నాది గ్యారెంటీ అనమాట. ఓకేనా? సో హ్యాపీగా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీ ఆ వాల్యుబుల్ డేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు మరి యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.